ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు చదువుకొని కొన్ని లేఖన సత్యాలు మనం ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం నుండి 12 వరకు చదువుకుందాం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. కానీ ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇవి ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. మనం చదువుకున్న పరిశుద్ధ లేఖన భాగాన్ని మన ప్రియ ప్రభు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈ దినాల్లో మనము యవనస్తుల కొరకు ప్రత్యేకమైన కొన్ని వర్తమానాలు అందిస్తూ ఉన్నాము. మరి గత వారంలో కూడా ఇదే అంశాన్ని చదివి ఒక వర్తమానాన్ని అందించడం జరిగింది. అది 11 వర్తమానాలు అయ్యాయి. ఈరోజు 12వ వర్తమానం. ఈ యవనస్తుల కొరకు అనే విషయంలో మరి చదివిన దానిలో యవనస్తులు ఎక్కడున్నారని మీకు అనుమానం రావచ్చు. యేసు ప్రభు యవనస్తుడు, ఆయన శిష్యులు కూడా యవనస్తులే. అది ఆయన శిష్యులు 12 మంది ఉన్నారు. 12 మంది నిండు యవనస్తులు. కాబట్టి యేసు ప్రభు కాలంలోనే ఆయన శిష్యులు, వారి లక్షణాలు చాలా వేరువేరుగా ఉన్నవి. అందులో ప్రాముఖ్యంగా ఆయన శిష్యుల్లో ఒకడైన అంద్రెయ, ఆయన యొక్క లక్షణాలు మన గత వర్తమానంలో మనం ధ్యానం చేశాం. ఈ లేఖన భాగం సువార్తల్లో 4 సువార్తలో వ్రాయబడి ఉంది. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో ఈ లేఖన భాగాల వివరాలు వ్రాయబడి ఉన్నాయి. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఈ లేఖన భాగాలు వ్రాయబడి ఉన్నాయి. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. యోహాను సువార్తలోనేమో 6వ అధ్యాయంలో. కాబట్టి ఈ 4 స్థలాల్లో ఈ యొక్క అద్భుతాన్ని గురించి పరిశుద్ధాత్ముడు తన భక్తుల ద్వారా వ్రాయించి పెట్టాడు. ఇందులో గత వర్తమానంలో మనం ఏం నేర్చుకున్నామంటే, యవనస్తుడైన అంద్రెయ, అతని లక్షణాలు. అదే సమయంలో అసలు వాట్ ఈజ్ క్రిస్టియానిటీ, అసలు క్రైస్తవ్యం అంటే ఏమిటి, నేను పలు వర్తమానాలు క్రైస్తవ్యము అనగా ఇతరులు, అంతే. మనం ఇతరుల కొరకు జీవించేదే క్రైస్తవ్యం, మన కొరకు మనం జీవించేది క్రైస్తవ్యం కాదు. అదే విషయాన్ని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ క్రైస్తవ్యం అంటే గత వర్తమానంలో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, ప్రభువు ఆత్మీయ ఆహారాన్ని పెట్టాడు, అంటే వాక్యం బోధించాడు. 1000 మంది మరి మనుషులు వచ్చారు, తిన్నారు, వాక్యమైన ఆహారాన్ని భుజించారు సమృద్ధిగా. మరి ఆకలి అయింది కదా, అడవి, అది అరణ్య ప్రదేశం. మరి అంతమందికి ఆహారం కావాలంటే ఎట్లా? ఈ శిష్యులు అంటారు, యేసు ప్రభు వారికి చక్కని సలహా ఇచ్చారు. అంటే తప్పించుకునే విధానం ఎట్లని ఆలోచన చేస్తూ ఉంటారండి. ఆనాడైనా ఈనాడైనా సంఘాలు అటువంటి వాళ్ళే ఉన్నారు. ప్రభు పని ఎలా చేద్దామని ఆలోచించారు, ఎలా తప్పించుకుందాము, దానికి సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రభువు చెప్తాడు, వీళ్ళని పంపివేయి ప్రభువా. అదే మాట మనం ఎక్కడ చూసాము, ఒకసారి లూకా సువార్తకి రండి, జ్ఞాపకం చేస్తాను నేను. లూకా సువార్త 9వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటారో చూడండి. 9వ అధ్యాయంలో కదా,
12వ వచనంలో ప్రొద్దుగొంక ఆరంభించిందట. అప్పుడు 12 మంది శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి ఆ 12వ వచనంలో చివరు అంటాడు, జనసమూహమును పంపివేయము అని యేసు ప్రభు సలహా ఇస్తున్నారండి. యేసు ప్రభుకి సలహా ఇచ్చే స్థాయికి ఆ శిష్యులు దిగజారిపోయారు. అది ప్రభుకి మనం సలహాలు ఇవ్వచ్చండి? చెప్పండి. ఇది మన విశ్వాస రాహిత్యం, ఆ విశ్వాసంలో దిగజారుడుతనం అన్నమాట. ప్రభుకి ఎప్పుడు సలహాలు ఇవ్వకూడదు, ఆయన ఆజ్ఞ కొరకు ఎదురు చూడాలి. ఇక్కడ ఏంది అర్థం? వాళ్ళ మీద ప్రేమ కాదు. ప్రజలు పంపివేయి, వాళ్ళకి ఆకలి అయింది, ఇక్కడ అన్నం దొరకదు, వాళ్ళు వెళ్ళి సంపాదించుకుంటారంటే అడుగు తినమని, సమీప గ్రామాల్లో పోయి ఆహారం సంపాదించుకోవాలంటే అడుగు తినమని చెప్తున్నారు. యేసు ప్రభు ప్రజలు అడుగు తినేవాళ్ళగా చేయడానికి ఈ లోకానికి రాలేదు. కాబట్టి ఆ మాట అంటే వెంటనే ప్రభు అంటాడు 13వ వచనములో, మీరే వారికి భోజనం పెట్టుడి. చూసారా? అంటే క్రైస్తవ్యం అంటే ఆత్మీయ ఆహారం పెట్టడమే కాదు, శరీర అవసరాలు కూడా తీర్చేదే క్రైస్తవ్యం. అది అసలు రియల్ క్రిస్టియానిటీ ఏంటంటే కేవలం వాక్యమే కాదు. భౌతిక అవసరాలు లేవా? బట్ట ఉంది, భోజనం ఉంది, గూడు ఉంది. మనకున్న సామర్థ్యములో వారికి మనం సహాయం చేయాలి. మరి తన శిష్యులు చెప్పాడు, మీరే వారికి భోజనం పెట్టినట్టు. వాళ్ళకి అసలు ఏముంది? వాళ్ళు ఏమైనా డబ్బులు ఉన్న వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఏమీ లేదు. కానీ దాని వెనుక ఆయన సంకల్పం ఉన్నది. దాని అర్థం ఏంటంటే, నేను గత వర్తమానంలో చెప్పా, ఒక విశ్వాసికి వచ్చే సంపాదన, తను సంపాదించే సంపాదన మొత్తం అతనిది కాదు. అది విశ్వాసికి. లోకస్తులకైతే సంపాదన అంతా సొంతం. సంపాదన నాది, నా కష్టం, నా కష్టార్జితం, నేను, నా పిల్లలు, నా అవసరాలు, మిగిలింది నేను దాచుకుంటా. అది లోకస్తులు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి సంపాదన 2 భాగాలు. ఆ 2 భాగాలు ఏమని ఉంది? మనం మత్తయి సువార్త 22:21 వచ్చిన చూస్తే, కైసరివి కైసరివికి, దేవునివి దేవునికి చెల్లించండి అని చెప్పాడు ప్రభువారు. అంటే ఒక విశ్వాసికి వచ్చే సంపాదన ఒక భాగం కైసరికి, ఒక భాగం దేవునికి, అంతే. 2 భాగాలు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం సంపాదించే సంపాదనలో మన కుటుంబ అవసరాలు, కైసరం అంటే మన కుటుంబ అవసరాలు, మన భౌతిక అవసరాలు, మన పిల్లల అవసరాలు, మన పిల్లల బట్టలు, మన పిల్లల ఫీజులు, మన పిల్లల పుస్తకాలు, మన కుటుంబంలో అవసరాలు, మన భోజనం తినడానికి, మనం ఇల్లు కట్టుకోవడానికి, మన ప్రయాణాలు చేయడానికి, మనం వస్తువులు కొనుక్కోవడానికి, మన వాహనాలు అది కైసరు భాగం. మిగిలిన భాగం ఉందే, ఇంకా కొంత మిగిలింది, దానిలో దాచుకునే భాగం లేదు విశ్వాసికి. మిగిలింది దేవునిదే. అది 2 భాగాలండి విశ్వాసికి వచ్చే సంపాదన. ఓన్లీ 2 parts. అందుకే పర్వత ప్రసంగంలో కూడా ప్రభు ఏం చెప్పాడంటే, ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తలో ఇంకా క్లియర్గా చెప్పాడు. పర్వత ప్రసంగంలో ప్రభు మాట్లాడుతూ ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం, 6వ అధ్యాయం కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 వచనం. ఎవడును 2 యజమానులు దాసుడిగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. ఇప్పుడు చూడండి, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. చూసారా? దేవునికిని సిరికిని అంటే కైసరు దేవుడు 2 భాగాలు. 2 దాసులుగా ఉండకూడదు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. సిరికంటే ఆ డబ్బు మన అవసరాలకి మనం తీర్చుకోవాలి. అంతేగాని డబ్బు మీద మన కన్ను ఎప్పుడైతే ఉంటుందో, మన హృదయం ఎప్పుడైతే ఉంటుందో, ఆటోమేటిక్గా మనం దేవుని సొమ్ము కూడా దొంగతనం చేసే ప్రమాదం ఉంది. ఈనాడు చాలామంది దేవుని పిల్లలు దేవుని సొమ్మును తమ సొంతానికి వాడుకుంటున్నారండి. ఎందువల్ల? దేవుని సొమ్ము మీద తన హృదయం పెట్టుకుంటున్నారు. దేవుని సొమ్ము అంటే అది దేవుని సొమ్ము, మంది కాదు, అది దేవునిది. క్లియర్గా ఉంది, దేవుని సొమ్ము దేవునిది. దేవుని సొమ్ము మీద మనకేం పెత్తనం ఉందండి? కాబట్టి ఆ దేవుని సొమ్ముతో దేవుని సేవ చేయాలి.
ఆ సేవ పలు రకాలు. ఇప్పుడు ఇక్కడ మీరే వారికి భోజనం పెట్టండి. వారి యొక్క ఫిజికల్ నీడ్స్, మెటీరియల్ నీడ్స్ మనం తీర్చాల్సిన బాధ్యత ఉన్నది. క్రైస్తవులంటే ఇతరుల కొరకు జీవించేవారు, ఇతరులకు సహాయం చేసేవారు, ఇతరులకు మేలు చేసేవారు, ఇతరుల క్షేమాన్ని కోరేవారు. ఇంకో మాట చెప్పాలంటే ఇతరులని మనం ఎలాగూ ప్రేమించగలం, ఇతరులకు మనం ఎలాగూ సహాయపడగలం, ఇతరులను మనం ఎలాగో ఆదుకోగలమని ఆలోచించేవారు క్రైస్తవ్యం. అది క్రైస్తవులంటే. ఆ సత్యాన్ని ఇక్కడ ప్రభు చెప్తాడు. మీరే వారికి భోజనం పెట్టండి అంటే మీ సొమ్ముతో పెట్టాలి అంతే. వాళ్ళని ఓళ్ళమ్మడి పంపిస్తే వాళ్ళు అడుక్కుంటే నేను ఎందుకు వచ్చాను? ప్రజల్ని బెగ్గర్స్గా చేయడానికి నేను రాలేదు కదా. శిష్యులు ఏమంటారు? వాళ్ళ సమీప గ్రామాలు పంపించండి, వాళ్ళు అక్కడ ఆహారం ఎవరు సంపాదించుకుంటారు? వాళ్ళకి అక్కడ ఎవరు బంధువులు ఎవరు ఉన్నారా? పోయి ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాలమ్మా, మేము ఇట్లా వచ్చాము, మాకు భోజనం పెట్టమని. కాబట్టి ఆ పని దేవుని పిల్లలు చేయకూడదనే సత్యాన్ని ఈ ఉపమానంలో, ఈ అద్భుతంలో ప్రభువు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈనాడు కూడా యవనస్తులైన క్రైస్తవులు, యవన కాలము చాలా ఆశీర్వదింపబడిన కాలం అండి. ఒక మనిషికి సహజంగా మనిషి జీవితం 3 పార్ట్స్ అంటారు. 1 యవ్వనము, 2 కౌమానము, 3 వృద్ధాప్యం అంటే మధ్య వయస్సు. యవ్వన కాలంలో చురుకుగా ఉండాలి. యవ్వన కాలంలో మన శక్తిని ఉపయోగించి పనిచేయాలి. యవ్వన కాలంలో సోమరితనం ఉండకూడదు. సోమరితనం ఉన్నప్పుడు చింపిరి గుడ్డల కారణమైందని సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు చాలా స్పష్టంగా యవ్వనస్తులైన తన శిష్యులకి ఏం చెప్తున్నాడంటే మీరే వారికి భోజనం పెట్టండి. చాలా స్పష్టంగా మీరు అని అనలా, అక్కడ మీరే. ఎవరిని మీరు బెగ్ చేయకూడదు, మీరు అడుక్కోకూడదు, మీరు సంచులు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. మీ కష్టార్జితములో నుండి ప్రజల అవసరాలు తీర్చండి. ఇది ఒక సెంట్రల్ డాక్ట్రిన్. కృత నిబంధన విశ్వాసులు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తధారంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి తనకు వచ్చే సొమ్ము, తన కుటుంబ అవసరాలు అన్నీ వాడుకోవాలి. మిగిలిన సొమ్ము ఉంటే అది దేవుని పనికే కానీ దాచుకోవటానికి కాదు. అది గుర్తుపెట్టుకోండి. లోకస్తులేంటి? తినడానికి, తాగడానికి, సుఖించడానికి, దాచుకోవడానికి, అంతే. వాళ్ళకి రెండో పని లేదు. మనం లోక సంబంధం కాదు కదా. ఆ సత్యాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ తర్వాత అన్నాడు మీరే అనే మాటలో ప్రభు పని అనేది సమిష్టి బాధ్యత. ఎవరో ఒకళ్ళు చేసే పని కాదు. అది గమనించాలి. మీరే పిలుపు నువ్వు వెళ్ళిపెట్టు, అంద్రేయ నువ్వు వెళ్ళిపెట్టు, లేకపోతే సీమోని పేతురు నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి, లేకపోతే యోహాను నువ్వు వెళ్ళి చేయమని ఎవరు వ్యక్తిగతంగా ఎవరికి చెప్పడంలా. మీరే అంటే మీ 12 మంది కలిసి ఈ పని చేయాలి. ప్రభు పని ఎలా చేయాలంటే సమిష్టి బాధ్యత, సమిష్టిగా చేయాలి. అంటే ఇది అందరి బాధ్యత. ఆ అందరిలో కొందరు నాయకులు ఉంటారు అంతే. నాయకులు కొంతమంది ఉంటారు కానీ బాధ్యత అందరిది, నాయకులది మాత్రమే కాదు. ఇప్పుడున్న ఒక పెద్ద చెడ్డ భావన ఏంటంటే సంఘాలలో ఆ సంఘ పెద్దలు చూసుకుంటారులే, ఆ సేవకులు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే, మనదే ఉందిలే, మనం ఆదివారం వెళ్ళిస్తే చాలు, మనం కూడికి టైంకి వెళ్ళిస్తే చాలు, మనకేం బాధ్యత లేదు, మనకేం సంబంధం లేదు, ఈ పనులను వాళ్ళు చూసుకోవాలి, నాయకులు కదా అంటున్నారు. నో, ఒక క్రమం ఉండాలి కాబట్టి నాయకుడు ఉంటాడు అంతే. నాయకుడు లేకపోతే చల్లా చెదరైపోతారండి ప్రజలు, కట్టులేక తిరుగుతారని ఉంది బైబిల్లో. నాయకత్వం అనేది ఒకటి కావాలి కాబట్టి దేవుడు తన ఇంట్లో ఒక నాయకత్వ క్రమాన్ని పెట్టాడు. అది పెద్దలు అనండి, లేకపోతే పరిచారకులు అనండి, సేవకులు అనండి, బోధకులు అనండి, నాయకులు అనండి. అంతేగాని వాళ్ళు ఏమి హెడ్స్ కాదు. వారు ఎవరంటే దేవుని పక్షంగా ఆయన ఇంటిలో ప్రతినిధులు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు వర్కర్స్. వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు వాచ్మెన్ అని చెప్పిందండి. వాచ్మెన్ అంటే గేట్ దగ్గర ఉంటే సెక్యూరిటీ గార్డ్స్. సంఘ పెద్దలు, సేవకులు అంటే సెక్యూరిటీ గార్డ్స్ అంటే కాపాడేవాళ్ళు. కాబట్టి బాధ్యత వాళ్ళది కదా, అందరిది. కాబట్టి మీరు అందరు కలిసి ప్రభు పని చేయమని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడండి.
ఆ తర్వాత చూస్తే వాళ్ళు ఎవరు పనిచేయాలి, రకరకాలుగా అక్కడ చాలామంది ఉన్నారు. ఫిలిప్ అనేవాడు ఒకటి కనపడుతున్నాడు, ఆ తర్వాత సీమోని పేతురు కనపడుతున్నాడు, మరి అంద్రేయ కనపడుతున్నాడు. 3 పేర్లు కనపడుతున్నాయి. ఆ ఫిలిప్ ఏదో సాగు చెప్తున్నాడు, ఆయన ఏదో ఒక ప్రశ్న వేస్తున్నాడు. సీమోని పేతురు పేరు రాశాడు. సీమోని పేతురు సహోదరుడు అంద్రేయ ఎందుకు? అంద్రేయ అని అనొచ్చు కదా. అందులో ఒక భావం ఉంది, ఇప్పుడు దాని వైపు వెళ్ళట్లేదు. అంద్రేయ ఒక్కడే పని చేసినట్లుగా మనం చూసాము. గత వర్తమానంలో అంద్రేయ చాలా చురుగ్గా పనిచేసినట్లుగా మనం చూసాము. కాబట్టి ప్రభు పని చేయాలంటే కనీసం ఒక్కడున్నా ప్రభు తన పనిని జరిగిస్తాడు. అది ఒక్కడున్నా. ఇప్పుడు 20,000 మంది అక్కడ ఒక సమూహం ఉందండి, ఆహారం కావాలి. అసలు అంద్రేయ విశ్వాసం ఎంత గొప్పది! అసలు ఎంత గొప్ప విశ్వాసి మనం ఎక్కడన్నా చూడగలమా? ఇప్పుడు మీరు వారికి భోజనం పెట్టమంటే 11 మంది ఎవరికి వాళ్ళు మాకు పట్టదు అని కూర్చున్నారండి. వాళ్ళ వైపు మనం చూడలేదు. ఎందుకంటే ఆ 11 మందికి శ్రద్ధ లేదు. మళ్ళీ ఏం చెప్పుకుంటారు? మేము యేసు ప్రభు శిష్యులను చెప్పుకుంటారు. అంటే హోదా కావాలి, పని మాత్రం వద్దు. వాళ్ళకి డిగ్రీలు కావాలి, పని మాత్రం వద్దు. వాళ్ళకి హోదా, మీరెవరండి అంటే మేము యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకుంటారు. యేసు ప్రభు పని మాత్రం చేయరు, పని దొంగలు అంతే. ఈనాడు సంఘాలు కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. అంతేకాదు, వాళ్ళు ప్రభు పక్కనే ఉన్నారు, అందరూ చెప్పాడు మీరు వారికి భోజనం పెట్టండి, మీరందరూ కలిసి పెట్టండి అన్నారు. 12 మందిలో ఎవరు చెవిటోళ్ళు లేడు, అందరి చెవులు బాగున్నాయి, వినికిడి బాగుంది, అందరూ విన్నారు. ఎవరికి వాళ్ళు తేలుగుట్టిన దొంగల్లాగా మాకెందుకని మౌనంగా కూర్చున్నారు. మరి అంద్రేయ కూడా మౌనంగా కూర్చుంటే 20,000 మంది ఆకలి ఎలా తీరాలి? ఆ ఒక్కడు పని చేయకపోతే ఆకలి తీరేదా? చూడండి, 11 మంది మౌనంగా కూర్చున్నారంటే 20,000 మంది ఆకలితో చచ్చినా వీళ్ళకేం పట్టదు. ప్రజలు అన్యాయం అయిపోయినా వీళ్ళకి చింత లేదు. ఇటువంటి వాళ్ళు ఎలా క్రైస్తవులు అవుతారండి? క్రైస్తవం అంటే ఏమిటి? ఇతరుల క్షేమాన్ని కోరేవాళ్ళు కదా, ఇతరుల ఆకలి తీర్చేవాళ్ళు, ఇతరుల సంతోషాన్ని కోరుకునేవాళ్ళు, ఇతరులు తృప్తిగా ఉంటే చూసి సంతోషించేవాళ్ళు, ఇతరులు ఆకలితో మకమకలాడుతూ చచ్చిపోతూ ఉంటే సంతోషించేవాడు ఎలా క్రైస్తవుడు అవుతాడండి? ఇది ఒకసారి మనం చూస్తే క్రొత్త నిబంధనలోనే యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా ఉంది. ఒకటి చలి పుడుతుందట, చలి పుడుతుంటే దుప్పటి ఇవ్వాలి. మన దగ్గర 2 దుప్పట్లు ఉన్నాయి, ఒక దుప్పటి ఇచ్చేద్దాం అంతే, ఓ దుప్పటి ఇచ్చేసేయాలి. అలా కాకుండా ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేస్తే వాడు చలి ఆగిద్దా? చలి చచ్చిపోతాడు. ఓ దుప్పటి ఇవ్వాలి అంతే. సత్క్రియలు అంటే అదే కదా. సత్క్రియలు అంటే ఏమిటి? అనేక స్థలాల్లో సత్క్రియలు అనే మాట మనం చూస్తాం. మంచి క్రియలు అంటే ఏమిటి? మనకున్న దానిలో సహాయం చేయటం. 11 మంది అలాగూ ఎవరికి వాళ్ళే కూర్చుంటే అంద్రేయ కూర్చోలేకపోయాడు. అంద్రేయ ఈ 11 మొక్కలు చూస్తుంటాడు, ఏంటి వీళ్ళేం పట్టించుకోరు, వీళ్ళలాగా నేను కూడా కూర్చుంటే ప్రభుకి ఎంత అవమానం. ఇప్పుడు ప్రభు అక్కడ ఉన్నాడు, చూడండి పరిస్థితి ఎలా వచ్చిందో. యేసు ప్రభు అక్కడున్నాడు, ఆయన ఎదురుగా 20,000 మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. ఈయన వారి ఆకలి తీర్చడం లేదు. వాళ్ళు చచ్చిపోతే, సొమసిల్లిపోతే, స్పృహ తప్పిపడిపోతే ఎవరు ఈ చెట్టు పేరు? ఈ శిష్యులకా ప్రభువుకా? అదేం పట్టట్లా వాళ్ళు ఏమైతే మాకెందుకు? ఎంత నిర్లక్ష్య స్వభావం అండి. 11 మంది అలా ఉంటే అంద్రేయ అనేవాడు సహించలేకపోయాడు. అది అంద్రేయ సహించలేకపోయాడు. దేవుని పని చేయడానికి తెగింపు కావాలండి. దేవుని పని నష్టం అవుతుంటే సహించలేని స్థితి మనకు ఉండాలి. అది అవసరమైతే మనం కష్టపడాలండి. దేవుని పని చేయాలంటే ఎవడైనా ఒకడో తెగించాలంతే. ఆ యవనస్తుడు చూసారా, మనం బైబిల్లో కూడా చూస్తే యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. 6 గంటలు వేలాడాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. సాయంత్రం 3 గంటలు అయిపోయింది.
యూదుల లెక్క ప్రకారం సాయంత్రం 6 గంటలకి రోజు మారింది. మనకేమో శుక్రవారం రాత్రి 12 అయితే శనివారం వచ్చింది. యూదులకేమో శుక్రవారం సాయంత్రం 6 దాటి 6 గంటల 1 నిమిషం అయితే శనివారం వచ్చేసింది వాళ్ళకి. 3 గంటలకు ఆయన ప్రాణం విడిచారు. ఇంకా 3 గంటల టైం ఉంది. 4 అయింది. ఆయన శవం వేలాడుతూనే ఉంది. ఆయనేమో ఆదివారం లేవాలన్నాడుగా 3వ రోజు. 6 గంటల లోపు అంటే 3, 6 మధ్య ఆయన సమాధి చేస్తేనే అప్పుడు శుక్రవారం సమాధి అయింది. శనివారము ఆదివారం 3వ రోజు అయితే ఆయన చెప్పిన మాట లేఖనాలు నెరవేరితే ఆయన దేవుడని నిరూపణ అయింది. ఒకవేళ 6 గంటల లోపు సమాధి చేయలేదనుకోండి, శనివారం వచ్చేసిందంటే ఆయన దేవుడు కాదని నిరూపణ అయిపోయింది. ఎంత ఇది ఒక్కళ్ళ రావటంలో యెరూషలేములో 1000 మంది ప్రజలు ఉన్నారు. శిష్యులందరూ పారిపోయారు. ఈ 12 మంది వాళ్ళే. అప్పుడు యోధా ఇస్కరియోతు లేదనుకో 11 మందిలో కొందరు పారిపోయారు. యోహాను అలాంటి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. శవం వేలాడుతూ ఉంది. యేసు ప్రభు శవం. ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడుగా. ఇప్పుడు విగత జీవుడిగా ఉన్నాడు. ఆయన శవాన్ని దించి యూదుల ఆచార ప్రకారంగా శవం చుట్టూ సుగంధ ద్రవ్యాలు పూసి చుట్టూ బట్ట చుట్టి చక్కగా సమాధిలో పెట్టాలి. అది ఎప్పుడు లోపు 6 గంటల లోపు జరగాలి. 3 దాటిపోయింది, 4 అయిపోయింది, 4:30 అయింది. ఎవరు రావటంలా. ఇంకొక గంటే మిగిలింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి మార్కు సువార్తకి రండి. తెగింపు అనేది క్రైస్తవ్యంలో లేకపోతే దేవుని పనులు జరగవయ్యా. మార్కు సువార్తలో చూడండి అప్పుడు ఏం జరిగిందో. మార్కు సువార్త 15వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుతా. ఆ దినము సిద్ధపరచు దినము. ఆ దినం అంటే శుక్రవారం అన్నమాట. శుక్రవారము సిద్ధపరచు దినము. తర్వాత ఏముంది అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం. విశ్రాంతి దినం శనివారం కదా, అంటే శుక్రవారం. చాలా స్పష్టంగా ఉంది శుక్రవారం. గనుక సాయంకాలమైనప్పుడు చూసారా 3 గంటలకు ఆయన ఏమో ప్రాణం పోయింది. 4 అయిపోయింది, 5 అయిపోయింది, సాయంకాలం అయిపోయింది. ఇంకొక గంట అయితే విశ్రాంతి దినం వచ్చేసింది, అయిపోయింది. ఇక యేసు ప్రభు దేవుడు కాదని నిరూపణ అయింది. సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి చూసారా ఆ యూదులు, ఆ రోమా సైనికులు, ఆ యెరూషలేములో పట్టణంలో ఉన్న వారందరూ కూడా సవాల్ చేస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభుని మర్యాదగా ఎవరు మాట్లాడు, వాడు వీడనే మాట్లాడారుగా. ఇక బైబిల్లో చాలాసార్లు వీడు వీడు వీడనే మాట. ఒకసారి చూడండి మత్తయి సువార్త చూపిస్తాను. ఆయన అంత గౌరవంగా పిలుస్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి. 26వ అధ్యాయం చూసారా? 66వ వచనం. మీకేమి తోచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు. వీడు ఎవరు? యేసు ప్రభు. ఈ 65వ వచనం. వస్త్రం చింపుకొని వీడు దేవ దూషణ చేసిన వీడు. అసలు యేసు ప్రభుకి ఏం గౌరవం లేదండి. తర్వాత పేతురు అన్నారు వీడని 71వ వచనంలో. పేతురు అంటే నీకు నాకు సాదృశ్యం. ఒక మనిషిని అంటే అన్నారు. అసలు మనం కూడా వీడు వాడని అనిపించుకోకూడదు కదా ప్రజల చేత. అది సిగ్గుమాలినతనం. 61వ వచనం చూడండి. 2 మనుషులు వచ్చి మత్తయి సువార్త 26, 61 వీడు దేవాలయం మాట్లాడితే వీడు 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 ఏందండి? యేసు ప్రభు వారు ఎంత కక్ష పెట్టుకున్నారు యేసు ప్రభు మీద, ఎంత ద్వేషిస్తున్నారు. అలా చెప్పి సిలువేసి చంపేశారు. ఇప్పుడు ఆ వీడు అన్న వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వీడి శవాన్ని ఎవరు దించుతారు, ఎవరు దించుతారో మేము చూస్తాం, ఎవరు సమాధి చేస్తారో మేము చూస్తాం. వీడి శవాన్ని ఎవడైనా ముట్టుకుంటే వాడిని కూడా వీడిలాగానే సిలువేస్తామని కూర్చున్నారండి. అది అక్కడ కండిషన్. అది ఆ రోజు ఆ టైంలో సాయంత్రం 4:30, 5 గంటలప్పుడు పరిస్థితి ఏంటంటే యేసు ప్రభు మీద ఎవరికి గౌరవం లేదు. అక్కడున్న వాళ్ళంతా ఆయన ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, వీడని మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ ఎందుకున్నారంటే వీడిని సిలివేసాం, వీడి పని అయిపోయింది, వీడి పక్షంగా ఎవరు వస్తారో వాడికి కూడా సిలివేస్తాం. ఇదే గతి పెట్టింది. అసలు యేసు ప్రభునే చంపిన వాళ్ళు వాళ్ళంతా మాకు పెద్ద లెక్కే ఉంది.
కాబట్టి వాళ్ళ సంగతోటి తెలుస్తామని ఎదురుగానే నిలబడి ఉన్నారండి. మరి శిష్యులు రాలేదు. అప్పుడు దాకా 3.5 సంవత్సరాలు వెంబడించిన వాళ్ళు ఎవరు రాలేదు. ఆయన శిష్యులని చెప్పుకున్న 11 మంది రాలేదు. ఆయన ద్వారా ఎంతమంది మేలు పొందారండి? ఎంతమంది వేలు లక్షల మంది పొందుతుంటారు. ఎందుకంటే యోహాన్ ఏమన్నాడంటే, ఒక మాట యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే లక్షల మంది పొందారని చెప్పడానికి చూడండి. 21వ అధ్యాయము యోహాను సువార్త 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు గలవు. అంటే ఆ యేసు చేసిన కార్యాలంటే యేసు ప్రభువు చేసిన అద్భుతాలు అని అర్థం అండి. యేసు ప్రభు చేసిన మేలులు అని అర్థం. యేసు ప్రభు చేసిన ఉపకారాలు అని అర్థం. అంటే అనేకం గలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు. ఎన్ని లక్షల మందికి చేశాడు మేలు. మరి ఒక్కడైనా రాలేదే. ఆయన శరీరమేమో వేలాడుతూ ఉంది. ఆయన ద్వారా మేలు పొందినోడు రాలేదు. ఆయన మా ప్రభు, మా గురువు గారు, మేము ఆయన శిష్యులు అని చెప్పుకున్న ఈ 11 మంది పారిపోయారు. ఎవరు పట్టించుకోవటంలా. టైం ఏమో అయిపోతుంది. 6 అయిపోతే యేసు ప్రభు దేవుడు కాదు, అంతే. ఎందుకంటే 3వ రోజు ఆదివారం కాదుగా. ఈరోజు మనం ఆదివారం ఆయన ఆరాధన చేస్తున్నట్టు ఆయన పునరుద్ధాన దినం కాబట్టి అది ఆయన ఒకళ్ళు 3వ రోజు లేవాలంటే ఒకళ్ళు శనివారం చేసి 6 గంటల తర్వాత అయితే శనివారం అయితే సోమవారం లేచినాడు అవుతాడు. అసలు ఎంత తలకిందలేదండి లేఖనాలు. ఇటువంటి పరిస్థితుల్లో అరమతే యోసేపు తెగించి చూసారా. ఒక్కడి చాలండి దేవుని పని జరగాలంటే తెగించాలయ్యా. ఇక్కడ అంద్రయ్య కూడా తెగించాడు. అంద్రయ్య అంటే అసలు అర్థమే పౌరుషం కలిగిన వాడు అని అర్థం. దేవుని పని చేయడానికి పౌరుషం కావాలి, ఎగ్గొట్టడానికి కాదు, తప్పించుకొని తిరగడానికి కాదు, సాకులు చెప్పడానికి కాదు. ఓరే సలహాలు ఇస్తారు చాలామంది, అలా చేయకూడదు, ఇలా వాడు మాత్రం పని మాత్రం చేయరు. ఇలాంటి సరుకు వల్ల ప్రభుకి ఏం మహిమ లేదు, ప్రజలకి ఏం దీవెన లేదు, సంఘానికి మేలు లేదు. అందరూ ఎలాంటి వాడు కాదు. 11 మంది కల్లా చూశాడండి, తెగించాడు. అరమతే యోసేపు కూడా అందరూ చేశాడు. అందరు కత్తులు గుదీలు పట్టుకున్నారు, ఎవడొస్తాడరా చంపేస్తామని. వెంటనే పిలాతు దగ్గరికి వెళ్ళాడు. అరమతే యోసేపు, ఏమండి టైం అవుతుంది, ప్రభు శరీరాన్ని సమాధి చేయాలి, ఆ దేహాన్ని నాకు ఇమ్మన్నాడు. ఎంత ధైర్యం. పిలాతు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. ఏమయ్యా నీకేంటి ఎంత ధైర్యం? నువ్వు వెళ్ళి శవాన్ని తీస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏమైనా చేసినా మేమేమి అడ్డం రాము, మా సైన్యం కూడా నీకు ప్రొటెక్షన్ ఇవ్వదని నువ్వు చెప్పుంటాడు. నేను చచ్చిపోయినా నాకు ఇష్టమే, నన్ను వాళ్ళు చంపినా నాకు ఇష్టమే, నా ప్రభు శరీరం అక్కడ ఉండకూడదు, 6 గంటల్లోపు సమాధి కావాలి, లేఖనాలు నెరవేర్చబడాలి. ఆయన రహస్య శిష్యుడు. అరమతే యోసేపు ఎవరు? సీక్రెట్ బిలీవర్. లేఖనాలు నెరవేర్చబడాలంటే నేను తెగిస్తా. ఒకవేళ నేను తీసుకుంటున్నానని ఎరా నీకెంత ధైర్యం, నన్ను చంపితే చంపనివ్వండి, నేను నా ప్రభు కొరకు చచ్చిపోతా కానీ ఆయన శరీరం అక్కడ ఉండడానికి వీల్లేదు. చూసారా, అది తెగింపంటే. తెగింపంటే హాఫ్ కాదు, ఫుల్, నిండుగా ఒక తీర్మానానికి రావాలి ప్రభు పక్ష. అది పౌరుషం అండి, అది పౌరుషం. అరమతే యోసేపు పౌరుషం కలిగిన వాడు. తెగించి పిలాతు దేహాన్ని అడిగితే పిలాతు ఓకే తీసుకో అన్నాడు. ఆయనకేమి ఇబ్బంది, తీసుకోమని పర్మిషన్ ఇచ్చాడు. వచ్చి వెంటనే చూడండి, అతడు ఘనత వహించిన ఒక సభ్యుడట. ఆయన మామూలుడు కాదు అరమతే యోసేపు. ఆ సిటీలో ఘనత వహించిన వాడు. సన్ హెడ్ అంటే ఆ సిటీ కౌన్సిల్ ఉండిద్ది. ఆ సిటీ కౌన్సిల్లో ఆయన ఒక మెంబర్. 70 మంది ఉంటారు కౌన్సిల్లో. మనకి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉన్నట్టు ఆ 70 మందిలో ఒక మెంబర్. అతడు చూసారా, వెంటనే తీసుకొని అతడు ఆ శవాన్ని తీసుకుని నారబట్టుకొని చూడండి, తన సొంత డబ్బులు 46 వచనం, మార్కు 15:46. అతడు నారబట్టుకొని, డబ్బులు ఎక్కడి? ఆయన డబ్బులే. నా డబ్బులు నేను ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటే యేసు ప్రభు శరీరం ఎట్లా సమాధి చేయబడిద్దండి? ఎప్పుడన్నా ప్రభు కొరకు మనం మన సొంత డబ్బులు ఖర్చు పెట్టామా? ఆలోచన చేయాలి. ఆయన రహస్య శిష్యుడు.
నారబట్ట కొన్నాడట, ఆయన దింపాడట, ఆ బట్టతో చుట్టాడట, బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు, తన సమయాన్ని ఖర్చు పెట్టాడు, తన సమృద్ధిని ఖర్చు పెట్టాడు, తన తెలివితేటలు ఖర్చు పెట్టాడు, అసలు తనే ఖర్చు అయిపోవడానికి సిద్ధపడ్డాడు. అది క్రైస్తవ్యం అంటే. తనే ఖర్చు అయిపోయేవాడు. ఆ రోమా సైనికులు కానీ ఆ యూదులు వాడు వీడని తిట్టారే, వాళ్ళందరూ వచ్చి కొడితే ఆయన ఒక్కడ ఏం చేస్తాడండి? చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. తను ఎంతైనా ఖర్చు అయిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ తన ప్రభువుకు అవమానం రావడానికి తెగించినవాడు. అది క్రైస్తవ్యం అంటే. ఇక్కడ మరి యోహాను సువార్తలో మరి అంద్రేయ కూడా అంతే. 11 మంది అలాగే ఉన్న అప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు, డబ్బు